టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరింది టీమిండియా. ఈ టీ20 వరల్డ్ కప్ లో భారత్ దెబ్బకు మొదట ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎగిరి అవతల పడింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏం చేయాలో తోచలేదు. చివరికి భారత్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది. ఐసీసీ కప్పు గెలవడమే లక్ష్యంగా మెగా టోర్నీకి వచ్చిన భారత జట్టు వరుస విజయాలతో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం కారణంగా 171 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 103 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో 68 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై రోహిత్ శర్మ స్పందించాడు. సమిష్టిగా పోరాడాం. ఈ విజయం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. పరిస్థితులను అర్థం చేసుకోవడమే తమ విజయ రహస్యమని రోహిత్ అన్నాడు. ముఖ్యంగా కుల్దీప్, అక్షర్ పటేల్ గన్ స్పిన్నర్లని ఈ గెలుపులో బౌలర్లు అద్భుత పాత్ర పోషించారని రోహిత్ శర్మ తెలిపాడు. అమెరికా, వెస్టిండీస్ పరిస్థితులు సవాల్గా ఉంటాయి, కానీ మేము వాటిని బాగా అర్థం చేసుకున్నాం. ఇదే మా గెలుపు మంత్రం. బ్యాటర్లు, బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లుగా గొప్పగా ఆడడంతో విజయం సాధించామని ఇందుకు నేను సంతోషంగా ఉన్నానంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఓ స్థితిలో ఈ మ్యాచ్ లో 140 నుంచి 150 పరుగులు సాధిస్తామేమో అనిపించింది. కానీ సూర్యతో కలిసి నేను మిడిల్ ఓవర్లలో పరుగులు చేశాను. అంతేకాకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 25 పరుగులు అదనంగా వచ్చాయి అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో మేము బ్యాటింగ్ చేసిన తర్వాత బౌలింగ్ కు వచ్చే ముందు ఎలా బౌలింగ్ చేయాలో మాట్లాడుకున్నాం. స్టంప్స్ కు ఎక్కువగా గురి పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. అందుకే గెలిచామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.